ఏం చెప్తారన్న ఇప్పుడు నిజంగానే ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని చెప్పి కొంతమంది అంటా ఉన్నారు. కానీ ఆ మరణం అనంతరం కూడా ఈయన ఒక మతాన్ని విమర్శించేవాడు, ఒక మతపరమైన విమర్శలు చేసేవాడు అని చెప్పి ఒక చర్చలు నడుస్తూ ఉన్నాయి, వీడియోలు చేస్తూ ఉన్నారు బయట. ఏం చెప్తారు మీరు దీనికి? నమస్తే అండి, నా పేరు సురేష్ కుమార్. నేను ఒక చైల్డ్ ఎవాంజలిస్ట్, అంటే పిల్లలకు బైబిల్ బోధకుని, పిల్లలకు బైబిల్ చెప్తాం. అయితే ప్రవీణ్ అన్న లాస్ అయ్యాము. ఇది మాకు చాలా గొప్ప లాస్ మా కమ్యూనిటీకి. ఎందుకంటే ఆయన బైబిల్లో ఉన్న సత్యాలను బోధించేవారు. సరే, ఆయన బైబిల్లో సత్యాలు బోధిస్తున్నారు, తర్వాత డిబేట్లని వాళ్ళు వీళ్ళని వచ్చాయి. అవన్నీ పక్కన పెడితే ఈరోజు అండి నాకు ఒక విచారకరమైన విషయం నేను జ్ఞాపకం చేసి ఏంటంటే, మన దేశంలో ఒక నినాదం ఉంది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. కానీ ఈరోజు ఆ నినాదం ఏమవుతుందో తెలుసా అండి? దేశం అంటే మనుషులు కాదు, దేశం అంటే మతం అవుతుందండి. ఇది చాలా బాధాకరమైన విషయం. నేను ఒక చైల్డ్ ఎవాంజలిస్ట్గా ఇదే పరిస్థితి ఇలానే పోతే రేపు ప్రపంచంలో మన పిల్లలు కొట్టుకొని చేస్తారు. రేపు స్కూళ్ళకి వెళ్ళినాక కూడా బెంచ్లో నీదే మతం నా మతం ఏదని పిల్లలు కూడా స్కూళ్ళలో కొట్టుకుంటారండి, కాలేజీలలో కొట్టుకుంటారు. ఇప్పుడు ఆ సిట్యువేషన్లో ఉంది. మన నినాదం ఏంటండి? వందే మాత్రం. అవునండి, మనము గతంలో మన ముఖ్య ప్రసంగికులు నాయకులు ఒక ప్రసంగం అయిపోగానే ఏం చెప్పేవారు? వందే మాత్రం అనేవారు. ఈరోజు నాయకులు ఏమంటున్నారండి? మతం పేరు పెట్టుకొని, వాళ్ళ దేవుడి పేరు పెట్టుకొని ఆ కూడికను ముగిస్తున్నారు. అక్కడే ఏం చేస్తున్నారండి? మీది మీరు అదే అని అక్కడే విభజిస్తున్నారు. కాదండి, నాయకులు అందరూ భారతదేశంలో ఒకటే నినాదం మనది, వందే మాతరం. మనం అందరం ఒకటే మనుషులం. ఇలా మతాల పేరుతో చిచ్చు పెట్టుకొని కొట్టుకుంటే రేపు మనకంటే భయంకరమైన పరిస్థితుల్లో మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కొట్టుకొని వస్తారు, చంపేసుకుంటారు కూడా స్కూళ్ళల్లో. అలాంటి పరిస్థితులు వస్తున్నాయి. మరి ఈరోజు అన్నను హత్యనా లేకపోతే అది యాక్సిడెంటా అది పక్కన పెడితే అందరూ వీ వాంట్ జస్టిస్ అంటున్నారు కదండి. మాకు జస్టిస్ ఈ లోకంలో జరగకపోయినా పర్లేదు, ప్రభుత్వాలు కదలకపోయినా పర్వాలేదు, ప్రభుత్వాలు మాట్లాడకపోయినా పర్వాలేదు. ఎందుకంటే నాకు ఒక విషయం తెలుసు, మా దేవుడు ఏం చెప్పాడంటే పగ తీర్చుకునుట నా పని అన్నాడండి. మేము బైబిల్ చదువుతాం, పగ తీర్చుకునుట నా పని అన్నాడు. అందుకని మేము దేవునికి వదిలేస్తాం. ఒకవేళ నిజంగానే అన్నను ఎవరైనా కుట్ర చేసి చంపుంటే మాకు హ్యాపీ, నో ప్రాబ్లం. ఎందుకంటే దేవుడు ఎలవ్ చేశాడు. మాకు బైబిల్ ఏం నమ్మకం అంటే ఏదైనా మరణం దేవుని చిత్తం లేకుండా రాదు, తల వెంట్రుక కూడా రాలేదని బైబిల్లో ఉంటుంది. కాబట్టి ఈ మరణం దేవుడు ఎలవ్ చేశాడు. ఎందుకంటే అది కూడా మంచిగా నేను నమ్ముతున్నాను. దీని ద్వారా ఉజ్జీవం వస్తుంది, అనేకులు రక్షించబడతారు, నేను నమ్ముతున్నాను. అయితే నా మాట వినండి కొంచెం. ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో మన నెక్స్ట్ తరాల పిల్లలకి వందే మాత్రం అనే మాట మర్చిపోయేటట్టున్నారు. వందే మాత్రం అనే మాట మరుస్తారు మన పిల్లలు. దయచేసి నాయకులారా మేల్కొనండి, మతాలు పక్కన పెట్టానండి. వందే మాత్రం అండి మన నినాదం, మనం భారతీయులం అండి. మనకి రేపు శత్రువులు ఏ పాకిస్తానోడో ఏ కొరియాడో చైనాడో వచ్చి పోట్లాడిన అవసరం లేదు. మనమే కొట్టుకొని చేస్తున్నాం, భారతీయులం మతం ముసుగులో కొట్టుకొని చేస్తున్నాం. ఇది భయంకరమైన విషయాన్ని గమనించండి నాయకులారా. ప్రభుత్వాలు కదిలినా కదలపోయినా అన్న మరణం వెనుకున్న మిస్టరీని ఛేదించకపోయినా మాకు ప్రాబ్లం లేదు. మా దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మేము రెండురా చూసుకుందాం, కొట్టుకుందాం, కాలు చేతులు ఇరగొడతా అనే పద్ధతి కాదు మాది. ఎందుకంటే మా దేవుడు ఏం చెప్పాడంటే నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు, ఒక్క చెంప కొడితే ఇంకో చెంప చూపి అని చెప్పాడండి. మేము అదే చేస్తాం. ఇంకోటి చెప్పాడండి, నా నిమిత్తము మీకు హింసలు పెరిగితే మీరు ధన్యులు, పరలోకంలో మీ ధనము అధికమవుతుందని చెప్పాడు. ఈరోజు ప్రవీణ్ అన్న ధనం అధికమైంది పరలోకంలో. ఆయన ధనవంతుడిగా పరలోకంలో ఉన్నాడు. ఈరోజు చాలామంది జస్టిస్ కావాలి మాకంటారు. వద్దు, దేవుడు తీర్చుకుంటాడు. మీ సంగతి చూస్తాం, మా సంగతి చూస్తాం, వద్దు. పాస్టర్లు మీకు కూడా చెప్తున్నాను, పాస్టర్ గారు పెద్దరు, మీకు చెప్పేంత అనుభవం నాకు లేకపోవచ్చు, కానీ బైబిల్ చదువుతున్నట్టు నేను నా కొన్ని మాటలు వినండి. పగ మనం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. రారా చూసుకుందాం, చేతులు కాళ్ళు తీసుకుందాం, మనకు అవసరం లేదండి. మనకు నిజంగా అంటే అవసరం లేదు. దేవుడు తీర్చుకుంటాడు. మనకు తెలుసు కదా వాక్యం, దేవుడు తీర్చుకుంటాడు పగ. ఒకళ్ళు నిజంగా అన్యాయంగా చంపితే దేవుడికి వదిలేద్దాం. మనం సువార్త ప్రకటిస్తాం, మనం విశ్వాసాన్ని చాటుదాం, నిరీక్షణ చాటుదాం, అంతే. ఏ మతం మీద విద్వేషాలు వద్దు, దూషణలు వద్దు. మనందరం ఒకటండి. మరి అన్నకి న్యాయం జరిగితే మంచిదే, జరగకపోయినా పర్లేదు. వీ నో అవర్ గాడ్ ఈజ్ హోల్డింగ్ ద జస్టిస్. ఒక్కరోజు ఖచ్చితంగా యేసుప్రభువు వారు దీని వెనకంతా స్క్రీన్ కళ్ళ కట్టినట్టు చూపిస్తాడు. ఇప్పుడు అందరూ దాచిపెట్టినా ఒకరోజు మేము చూస్తాం, ఇది ఎట్లా జరిగిందో చూస్తాం. కాబట్టి
విడిపోయిన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. అలాగే క్రైస్తవ లోకానికి కూడా నా సంతాపం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది అంటే ఏదైతే సనాతన ధర్మం మీద చేస్తున్నటువంటి సనాతన ధర్మం ముసుగులో ప్రవీణ్ పగడాలని నిజంగానే హత్య చేశారని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ మర్డర్. ఆయన జరిగినటువంటి ఘటనా స్థలం ఏదైతే ఉందో దానికి సంబంధించి చుట్టుపక్కల కూడా కొన్ని ఆనవాళ్ళు, ఆయన బాడీ మీద కూడా కొన్ని దెబ్బలు కనిపిస్తున్నాయని చెప్పి కూడా క్రైస్తవులు చెప్తా ఉన్నారు. మా మీద జరిగేటటువంటి దాడులకు గాను ఏ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి కూడా క్రైస్తవులందరూ చెప్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం నాకు న్యాయం చేయాలి, లేకుంటే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, క్రైస్తవుల పట్ల మేము పోరాడతాం అని చెప్పి కూడా వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. అంతేకాకుండా గతంలో ఏదైతే ఈయన మీద చేసినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా టోటల్గా ఫాల్స్. ఈయన నిజంగానే తాగి బండి నడుపుతూ యాక్సిడెంట్ అయ్యి చనిపోయారని చెప్పి వస్తున్న విమర్శలన్నీ కూడా పూర్తిగా అబద్ధం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈయన ఒక దైవ బోధకుడు. ఈయన తాగే అలవాట్లు ఈయనకు లేవు, ఆల్కహాల్ తీసుకోడు అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు చెప్తా ఉన్నారు. ఈయనకు ప్రత్యేకమైన ఒక అది ఉన్నది, పేరు ఉన్నది అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి చెప్తా ఉన్నాం. దీని పట్ల ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఒకటే నినాదం చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా మాకు జస్టిస్ చేయాలి, మాకు న్యాయం జరగాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ప్రభుత్వం అయినా మాకు స్పందించి ఖచ్చితంగా రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, మాకు న్యాయం జరిగే దిశగా దీన్ని చూపెట్టాలి. కానీ మీరు హత్యని కూడా ప్రమాదం అని చెప్పి, యాక్సిడెంట్ అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేయొద్దు, ఇది బంద్ చేసుకోవాలని చెప్పి కూడా క్రైస్తవులు డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ.